అమ్మ చెప్పినట్టు రేపే పూజకి ఏర్పాట్లు చేయిస్తాను. నేనే దగ్గరుండి అంతా జరిపిస్తాను. అధికారం మొత్తం నీ చేతికిచ్చేస్తాను. ఓకే? కొత్తగా అప్పగించేటివెందుకు? ఎప్పటినుండో చక్రం తిప్పేతనది కదేటి. పేరుకి ఇంటి పెద్ద కోడలనైనా నా బతుకు మాత్రం సీలింగ్ ఫ్యాన్లా ఉన్న చోట తిరగడమే తప్ప ఓ మలుపు లేదు, గెలుపు లేదు. అమ్మా, మీరు చూపిస్తున్న ఈ ప్రేమ అభిమానం ముందు ఈ అధికారం తాళం చెవులు ఏ పాటివో చెప్పండి. అమ్మా, ఈ ఇంటికి రావడం, మీ దగ్గర మంచి పేరు సంపాదించుకోవడమే నాకు చాలా గొప్ప వరం అమ్మా. నేనేం ఆశించలేదమ్మా, అంతకు మించి నేను ఇంకేం ఆశించలేదు. అందుకే గౌరీ పూజ మాత్రమే చేస్తాను. కానీ ప్రత్యేకించి ఈ అధికారం బాధ్యత నాకు ఇవ్వడం అంటే నా వల్ల కాదమ్మా. ఎందుకు మొహమాటం? అది నా మర్యాద. నీలాంటి కోడల్ని ఈ ఇంటికి పంపించిన దేవుడికి కృతజ్ఞత. ఇది నవ్వుతూ ఒప్పుకోవాలే గాని వేరే ఆలోచన ఉండకూడదు. సరేనా? చూడండి, రాహుల్, తేజ, నవ్య, చక్రి అందరూ వినండి. రేపు పూజకి ఏర్పాట్లు అందరూ దగ్గరుండి చూడండి. ముహూర్త సమయం ఉదయం 10:41 పంతులు గారికి స్పెసిఫిక్ గా చెప్పండి. ఓకే? ఓకే మేడం. ఓకే? ఓకే మ్యామ్. అంతా ఆ లోపే జరిగిపోవాలి. ఒకవేళ ఆలస్యం జరిగినా ఆ అమృత ఘడియలు దాటితే ఈ కుటుంబానికే అరిష్టమట. పూజ ఇన్ టైంలో చేస్తేనే అత్తాకోడళ్ల బంధం బలపడుతుంది. అప్పుడే ఈ కుటుంబం సంతోషంగా ఉంటుందట. సమయం దాటకూడదు. అందరూ గుర్తుంచుకోండి. ఓకే? షూర్ మ్యామ్, ఐల్ డూ దట్. సరే మ్యామ్. వాగ్దేవి, మీ సంతోషంతో పాటు మనందరం కూడా సంతోషించే ఇంకో పని కూడా చేస్తే మంచిది. ఏంటండి? కొడుకు కోడళ్ల మొదటి రాత్రి ముహూర్తాన్ని పెట్టిస్తే మంచిదని నా అభిప్రాయం. ఏమంటావ్? అవునండి, మంచి మాట చెప్పారు. ఆ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ రోజు కనిపించిన దేవత కూడా రాబోయే వారసుడు ఎంతో వెలుగుకి కారణమవుతాడు అని చెప్పింది. చేద్దామండి, అలాగే చేద్దాం. అయితే ఇంక ఆలస్యం దేనికి? శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా ఆ ముచ్చట కూడా జరిపించేద్దాం.
వాగ్దేవి, నిజంగా కోడల్ని ఇంతగా గౌరవించే అత్తగారిని నిన్నే చూస్తున్నాను. ఇంతకు ముందు ఈ మాట చెప్పానో లేదో నాకు గుర్తులేదు. నిజంగా ఈ విషయంలో మాత్రం నువ్వే నంబర్ 1. చదువులోనే కాదు, సంస్కారంలోనూ పెద్దరికంలో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. వాణి మనసు మంచిది, గుణం గొప్పదండి. అసాధ్యమనుకున్న ఎన్నో కష్టాల నుంచి అవలీలగా మన కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చింది. అలాంటి ఇంట్లో పరిస్థితులు చూస్తుంటే నాకు తల తిరిగిపోతుందాంటీ. అదెంత, దాని బతుకెంత? ఛీ! ప్రీతి, ఆవేశపడకుండా విషయం ఏంటో చెప్పు. ఆవేశపడకుండా ఎలా ఉంటానాంటీ? ఈరోజు వాగ్దేవి ఆంటీ మొత్తం పవర్స్ ఆ చదువు లేని సరస్సు చేతిలో పెట్టింది. పేరుకే నేను వారసురాల్ని, కాని ఇక నుండి పెత్తనం మొత్తం దాంది. అంతేకాదా ఆంటీ, రేపు దాంతో గౌరీ వ్రతం కూడా చేయిస్తాను అని మాట కూడా ఇచ్చారు. ఇదే టెంపో కంటిన్యూ అయితే వాణినే సరస్సు అనే నిజం తెలిసినా ఆంటీ చాలా క్యాజువల్ గా తీసుకుంటుంది. నా కథ ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది ఆంటీ. కూల్ డౌన్ ప్రీతి. ఈ కథకి అంత ఈజీగా శుభం కాడు పడిపోతే నేనెందుకు? ఒక ప్లాన్ చెప్తాను, విను. వద్దులే ఆంటీ. ఎన్ని ప్లాన్లు వేసినా అవి ఫ్లాప్ అవ్వడం తప్ప, మనం అయ్యో అని ఫీల్ అవ్వడం తప్ప దాన్ని ఏమి చేయలేకపోతున్నాం. అది మొన్నటి వరకు ప్రీతి. ఇక నుండి కథ మారింది, కథనం మారబోతోంది. సూపర్ ఆంటీ, సూపర్. ఇప్పటి వరకు వేసిన ప్లాన్స్ లో ఇదే బెస్ట్ ఆంటీ. ష్యూర్ షాట్, అందులో నో డౌట్. మీరు చెప్పింది చెప్పినట్టు జరిగితే ఆంటీనే కాదు, రాహుల్ కూడా దాన్ని మెడ పట్టుకుని బయట గెంటుతాడు. నీకు కావాల్సింది కూడా అదే కదా. ఈ ప్లాన్లో నీ హెల్ప్ కూడా చాలా అవసరం ఉంది. ష్యూర్ ఆంటీ, ష్యూర్. ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ అయినా నేను సిద్ధం. ఆ సరస్సు మూటా ముళ్ళి సర్దుకొని బయటికి పోవాలి. ఈ ఇల్లు మొత్తం నా గ్రిప్లోకి రావాలి ఆంటీ, నా గ్రిప్లోకి రావాలి. నేను కాదే,
ఇక్కడ నుంచి సర్దుకోవాల్సింది వెళ్ళాల్సింది నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? నేను కాదు, నువ్వు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో ముందు అది చెప్పు. అది నా పర్సనల్ కాల్. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నా గురించి మాట్లాడుతూ నాకు చెప్పాల్సిన అవసరం లేదంటావేంటి? ఎందుకనకూడదు? సెన్స్ లేకుండా నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో వచ్చి నువ్వెలా వింటావు? అంటే ఓహో, ఆంటీ పవర్స్ అన్ని నీ చేతికిచ్చారని పొగరు తలకెక్కిందా? వచ్చిన రోజు నుంచి అబద్ధాలు చెప్పి మోసం చేస్తూ బ్రతుకుతున్నావు. ఇది ఒక బ్రతుకేనా? నీకు చదువు లేదనే విషయం ఆంటీకి తెలిస్తే నీ ఫ్యూచరే కాదు, ప్రాణాలేమవుతాయో మర్చిపోయావా? ఓ, అధికారం అందలం ఇచ్చారని నా ముందు తోక జాడించాలని చూడకు, కత్తిరించేస్తా. నన్నే కొడతావా? నిన్ను ఏంటి నువ్వు కత్తిరించేది? ఆ మాటకొస్తే నీ తోక కత్తిరించాలి. ఎందుకంటే కుక్క తోక వంకర బతుకు నీది. ఎన్నిసార్లు చెప్పినా మారదు. గురివింద లక్షణం నీది, నాది కాదు. ఈ ఇంట్లో అధికారం నేను కోరుకున్నది కాదు, నాకు వచ్చింది. అమ్మగారు నన్ను మెచ్చి ఇచ్చింది. అంతేగాని నీలా కుట్రలు చేసి సాధించాలనే స్వార్థం, అంత నీచమైన బుద్ధి నాది కాదు, నాకు లేదు. చాలు నోరు మూయవే. నా గురించి నీకేం తెలుసని నోటికొచ్చినట్టు వాగుతున్నావు. నాకేం తెలుసా? నీ గురించి నాకు తెలిసినంతగా మీ అమ్మా నాన్నలకు కూడా తెలియదే. చెప్పమంటావా? నీ ఘన చరిత్ర ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి చెప్పమంటావా? చెప్పు. ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు నన్ను బెదిరించటం కాదు, ఈ క్షణం నుంచి 24 గంటల్లో, కేవలం 24 గంటల్లో నువ్వు ఇక్కడి నుంచి, ఈ ఇంట్లో నుంచి నీకు నువ్వుగా బయటికి పోవాలి. ఒక్క క్షణం ఆలస్యమైనా జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది నువ్వు తట్టుకోలేవు. ప్రీతి, నువ్వు మాట తప్పినా, మర్చిపోయినట్టు నటించినా శిక్షించడమే తప్ప ఈసారి నిన్ను క్షమించేదే లేదు. గుర్తు పెట్టుకుని బతుకు. నాకే వార్నింగ్ ఇస్తావా? అబద్ధాల మీద బతికే నువ్వు నాకే డెడ్ లైన్ పెడతావా? వదలను. వ్రతం రోజున నీ బతుకుని నాశనం చేస్తా. అప్పుడు నేను వెళ్ళడం కాదు, నిన్నే బయట గెంటిస్తా. ఈ ప్రీతితో పెట్టుకుంటావా? నేను నిద్రపోను. నిన్ను బయట గెంటించేది వరకు నేను నిద్రపోను.
ఏంటి సరసు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఎందుకు బాబు, ఏమైంది? మా మేడం అందరి ముందు నిన్ను పొగిడి అంత బాధ్యతనిచ్చి నీకోసమని గౌరీ పూజ చేయిస్తుంటే భర్తగా నేను మాత్రం సైలెంట్గా ఎలా ఉండగలను చెప్పు? అంటే ఏం చేస్తారు? చెప్తా. ఇది మన గది, నువ్వు నేను భార్యాభర్తలం. ఆ, ఆ, అయితే అయితే సరసు ఒక్క నిమిషం ఉండు. సరసు ఇదిగో ఈ వాటర్ తాగు. ఇంకొంచెం తాగు సరసు. ఓకే కదా? దగ్గరికి రావద్దు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. వెళ్ళండి బాబు. ఏమైంది సరసు ఈరోజు? ముట్టుకుంటే ఎక్కిళ్ళు వస్తున్నాయి. అయితే ముట్టుకోకండి. ఇంకేమైనా ఉందా? పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు గదిలో ఉండి ముట్టుకోకుండా ఉండడమా? నా వల్ల కాదమ్మా. మరి ఎక్కిళ్ళు అప్పుడే ఆగుతాయి. ఓ, తగ్గడం పెరగడం కాదు కానీ పూర్తిగా ఆగిపోవాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు.